వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా గుడికల్కొండలో చిరుతపులి సంచారం. గోదావరికనిలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జాతర కమిటీ చైర్మన్. ఆలూరులో బైకు కారు ఢీ, ఇద్దరికి తీవ్ర గాయాలు. గాండ్ల కులస్తుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి, సెంథిల్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్లో జర్నలిస్టుల భార్యల పేర్లపై ఇంటి పట్టా అందని వంశపారపర్యంగా సంక్రమించిన భూమి ఉందని, కార్లు ఉన్నాయని తదితర కారణాలతో జిల్లాలో 92 దరఖాస్తుల తిరస్కరణ చేయడంపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర నాయకుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర, జిల్లా నాయకులు వినయ్ కుమార్ మాట్లాడుతూ దరఖాస్తులు చేసిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని లేఅవుట్ చేసి పట్టాల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాలో జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ కింద అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టు దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన హామీ ఇచ్చారు. పట్టాల పంపిణీని అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టులకు ఇల్లు స్థలాలను తిరస్కరించిన 93 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను జర్నలిస్ట్ హౌసింగ్ కళను నెరవేర్చే విధంగా కలెక్టర్ చర్యలు జర్నలిస్టులకు హౌసింగ్ కళను నెరవేర్చే కలెక్టర్ చర్యలను ఇంటి స్థలాలను జర్నలిస్ట్ హౌసింగ్ కళను నెరవేర్చే కలెక్టర్ గారు ఓకే. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలపై 323 మంది కర్నూలు జిల్లాలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో చిన్న కారణాలతో 92 మంది అప్లికేషన్లను తిరస్కరణ చేయడం జరిగింది. అయితే చిన్న కారణాల నేపథ్యంలో అక్రిడేషన్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు స్థలాలు రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని, రెవెన్యూ అధికారులను, డీజీ గారిని కోరడం ఒకటే, తిరస్కరణ చేసినటువంటి చిన్న కారణంలో ఉన్నటువంటి ప్రతి అప్లికేషన్ను మీరు దాన్ని తిరస్కరణ చేయకుండా అమలు చేసి వాళ్ళకి 3 సెట్ల పట్టాలను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల షెడ్యూల్ అమలయ్యే లోపలనే లేఅవుట్ చేసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని కోరుతున్నాము. అక్రిడేషన్ల కారణంతో అక్కడ జర్నలిస్టులను పక్కకు నెట్టకుండా వారికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే విధంగా వేగవంతమైన చర్యలు తీసుకొని తక్షణమే ఇళ్ల పట్టాలను లేఅవుట్ చేసి ఇవ్వాలని, అక్కడక్కడ ఎంఆర్ఓలు జర్నలిస్టులకు స్థలాలకు పోటీలు పెట్టి పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆయా ఎంఆర్ఓలకు ఆయా విఆర్ఓలకు వెంటనే పట్టాలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలి. ఈరోజు 93 మంది అప్లికేషన్లు రిజెక్ట్ చేశారంటే ఉన్నదే జిల్లాలో 500 మంది జర్నలిస్టులు ఉన్నారు అక్రెడిషన్ కలిగిన వాళ్ళు. అయితే చాలా మందికి అక్రెడిషన్ లేదన్నటువంటి నెపంతో సీనియర్ జర్నలిస్ట్ కూడా పక్కన ఉన్నటువంటి విధంగా ఉంది. ఆ సీనియర్లకు కూడా మీరు కన్సిడర్ చేసి ఇళ్ల పట్టాలను ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే ఎన్నికల కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రేపు స్థలాన్ని చూసి వెంటనే పట్టాలను జిల్లా కలెక్టర్ గారు పంపిణీ చేయాలని కోరుతున్నాము. నా పేరు నాగేంద్ర, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్. కర్నూలు జిల్లా కొడుమూరు నుంచి గూడూరుకు బీటీ రోడ్డు కొరకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కొడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్, హనుమంతు వార్డు మెంబర్ ఉన్నారు. వర్కూరు గ్రామంలోని న్యూ ఎస్సీ కాలనీ తాగునీటి సమస్య పరిష్కారానికి పైప్లైన్ నిర్మాణ పనులకు, అదేవిధంగా సుమారు 400 ఎకరాల పంట పొలాలకు సాగునీటి కోసం కొత్త తుమ్ము ఏర్పాట్లో భాగంగా నిర్మాణ పనులకు భూమి పూజను నియోజకవర్గం సమన్వయకర్త కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనపురం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మరియు ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి టీడీపీ జనసేన శ్రేణులు మరియు హుస్సేనాపురం గ్రామస్తులు చరితమ్మకు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. చైర్మన్ సెంథిల్ కుమార్ నేతృత్వంలో వైసీపీ గండ్ల తెలి కులస్తుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి 4 మండలాల నుండి గండ్ల కులస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంథిల్ మాట్లాడుతూ గండ్ల భవన నిర్మాణానికి ప్రభుత్వం 2 ఎకరాల భూమిని మంజూరు చేసిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డికి, కలెక్టర్ షామోహన్, ఎమ్మెల్సీ భరత్లకు కృతజ్ఞతలు తెలిపారు. 21వ తేదీ బుధవారం పెద్ద ఎత్తున గండ్ల తెలుగుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడానికి కులస్తులు అందరూ కలిసి తీర్మానించారు. ఆత్మీయ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలోని గండ్ల కులస్తులు కలిసి కట్టుగా రావాలని సెంథిల్ కుమార్ పిలుపునిచ్చారు.
ముహూర్తం 22కి లేదు ఉండేది కూడా మనకే ఎవరికి మనం ఇచ్చేది ఏమీ లేదు. ఆ 3 ఎకరాల 60 సెంట్లు కూడా గాండ్ల కమ్యూనిటీకి. దీనికి ముందు అంతా ఎవరెవరు పేపర్లు వచ్చినారు, మన చేతుల్లో చేసి చూపిస్తాము. మన క్యాస్ట్ వాళ్ళు కూడా నమ్మల్లా. ఇచ్చానుకో అదృష్టవంతం ఉండి కలెక్టర్ మనోడుగా ఉండగా ఇంకా కొంచెం కాకుండా ఆయన కూడా పెద్ద థ్యాంక్స్ మాట్లాడారు. 3 ఎకరాల 50 దాదాపు 10 కోట్ల పైగా వర్త్. ఎక్కడ జరుగుదా నాగరాజన్న సహకారంతోనే మనకైంది. ముహూర్తం 22కి లేదు అరవింద్ రాజా. ఇన్ని సంవత్సరాల తర్వాత మన సంఘానికి ఒక నాయకుడు అంటూ వచ్చాడు, అది సెంధిల్ అన్నే. ఆయన ఆధ్వర్యంలో చాలా సంతోషం. భవిష్యత్తులో ఆయన ఇప్పుడు ఏమంటే మనకు ఒక పాలసీ ఒకటి వచ్చింది, సంఘం మనకేం చేసింది అని అందరూ అడుగుతారు తెప్పించి మనం సంఘానికి ఏం చేసామో ఒకరు అనుకోరు. ఇప్పుడు మనకి సంఘానికి చేసిన సెంధిల్ అని వచ్చారు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేద్దాం. ఆయన ద్వారా మనకి ఏం కావాలో అదన్నీ సాధించుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి నియోజకవర్గ స్థాయిలో జరిగే మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలా, దానికోసము ఏం చేయాలి మాట్లాడేస్తున్నారు. దానికి మండలానికి బస్సులు పెడతారా, లేదంటే సుమోలు పెడతారా, లేదంటే వెహికల్స్ పెడతారా, అది ఎవరు అరేంజ్ చేస్తారు, ఇవన్నీ కూడా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలా. అది గ్రాండ్ సక్సెస్ చేసి ఇంకోటి కుప్పం నియోజకవర్గంలో అతిపెద్ద కమ్యూనిటీలో మన కమ్యూనిటీ ఉంది, అయినా చాలా వెనుకబడి ఉన్నాం. ఒక సెంధిల్ అన్న కూడా సీఎంతో పోయి మాట్లాడి వస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, మన సమస్యలు తీరుస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరున్నారు? మనం ఆయనకి బలంగా సపోర్ట్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి ఆయన తీసుకెళ్ళామంటే భవిష్యత్తులో మనకు కూడా బాగుంటుంది. కాబట్టి ఈసారి మనం బలమేమో చూపించాలి. కుప్పంలో దాంట్లో దెబ్బ అంటే కుప్పం అబ్బా అనాల. కాబట్టి ఆ రకంగా మనకి 1.25 లక్షలు ఉంటాయి, నాకు సెంధిల్కి అయ్యేలా ఉన్నాయి. మన మీద మాట్లాడుకుందాం, కాకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మనలో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే కూడా సర్దుబాటు చేసుకొని ఈ జరిగే సమావేశంలో మన దెబ్బ అనేది చూపించాలనేసి కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ నమస్కారం. ఆలూరు మండలం అంగస్కల్ గ్రామ శివార్లో బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో హర్వి మండలం గుల్లం గ్రామానికి చెందిన మహేష్ మరియు దాగిలింగ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అక్కడ స్థానికులు ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కాగా కర్ణాటక నుండి అదోనికి వెళ్తున్న కారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరిగింది ఇది.
మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. కాల్వపల్లి, ఊరట్టం, ఆర్టీసీ బస్టాండ్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు జరుగుతున్న పనులు, వాటికి సంబంధించిన వివరాలు సేకరించారు. లక్నవరం నీళ్లు జంపనవాగుకు వదిలినట్టు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామని సీతక్క అన్నారు. అలాగే జాతరకు అందరూ సహకరించాలని, విజయవంతం చేయాలని కోరారు. దానికి రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ ఎవరున్నారు, స్టాఫ్ ఎవరున్నారు అనేది ఐడెంటిఫై చేసుకుంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ వర్క్ మీరు ఆ టైంలో చార్టర్ టైంలో ఎవరు అనే డౌట్ ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోతాయి. డిఫరెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ రెస్పెక్ట్ నోడల్ ఆఫీసర్కి మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తే అది మళ్ళీ వాళ్ళు శానిటేషన్ ఇలా వెళ్ళి మీ ఇష్యూ ఏదైతే సాల్వ్ అయిపోతాయి. సో మీ శానిటేషన్ పరంగా ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా 16వ తారీఖు రోజు లిస్ట్ అవుట్ చేసుకోండి. అవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అవైలబుల్ ఉంటారు 16th రోజు. అవన్నీ మీకు క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ మరి ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంకా రివ్యూస్ అనేది ఉండవు. కేవలం పని ఎక్కడ ఏది మిస్ అయిందో దాన్ని మాత్రమే పదే మనం మరి రివ్యూ అంటే చేసుకోవడం కోసం మాత్రమే పర్సనల్గా ఎక్కడికక్కడ చేస్తాము. ఇంకా ఉపేక్షించేదైతే లేదు. దయచేసి ఇది లాస్ట్, మనకు టైం కూడా లేదు, 1 వీకే ఉంది కాబట్టి ఈ 1 వీక్ నుంచి రేపటి నుంచి మండమెలుగు పండుగ ఉంటుంది. ఎల్లుండి కూడా జనాలు వస్తారు, ఫ్రైడే కూడా వస్తారు, సండే వస్తారు, రెగ్యులర్గా పబ్లిక్ ఉంటారు. కాబట్టి ఎక్కడెక్కడ మైనస్ ఉందో మీరే చెప్పండి. మీరే ఇంకా
ఎందుకంటే మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకా మాకు ఈ ఇబ్బంది ఉంది, లేదా భక్తులు ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, లేదా మీడియా వాళ్ళు చెప్తున్నారు, లేదా పోలీస్ వాళ్ళు చెప్తున్నారు అనేది మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్లోనే రివ్యూ పాయింట్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో దాంట్లోనే మేము ఇంతవరకు చేసినాము, ఇంకా ఇది ఉంది, అది ఎప్పటి వరకు అవుతుంది, ఇంకా మనం జనవరి 1 అనుకున్నాం. వాస్తవానికి గతం కంటే ఈసారి 20 డేస్ ముందే మనం అన్ని వర్క్స్ చేసి లక్షల మంది భక్తులు రావడానికి అయితే సౌకర్యాలు ఇవ్వగలిగినాం. కానీ అప్పుడప్పుడు నాకు డైరెక్ట్ కూడా ఫోన్లు ఏమొస్తాయి అంటే మంచి అంటే స్నానాల కాడ కొద్దిగా నీళ్ళు ఇబ్బంది, టాయిలెట్స్ ఇబ్బంది అని వస్తుంది. సో ఇది కూడా మనం ఈ రోజుతోటి అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, గతంలో కూడా ఎప్పుడైనా సండేనో సాటర్డే జాతరకు ఒక 5-6 రోజుల ముందు 2-3 రోజుల ముందు ఏమంటారు టాయిలెట్స్ సంబంధించి ఓపెన్ చేసేది, ఎందుకంటే ముందు చేస్తే దాని మెయింటెనెన్స్ ఇబ్బంది ఉంటుందని. అదేవిధంగా ఈసారి అయితే బాతింగ్ గార్డ్స్ సంబంధించినటువంటి మరి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా చాలా ముందు ఓపెన్ చేసినాము. ఇంకా ఏమేమి ఉన్నాయి నా దృష్టికి వచ్చినాయి, నేను కొంచెం ఇందాక ఇప్పుడు విజిట్ చేసినాం కొన్ని ఏరియాలలో, కొంత రోడ్ల కాడ అక్కడక్కడ డస్ట్దే మేజర్గా ఇష్యూ ఉంది. సో దాన్ని ఇప్పటికిప్పుడు మనం పర్మనెంట్ చేయలేము, కానీ ఫ్యూచర్లో చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడున్న దాంట్లో బెటర్గా ఇవ్వడం కోసం మరి అందరూ కూడా మీ రివ్యూ పాయింట్స్లో చెప్పాలని కోరుకుంటూ, ఇంకా నిర్లక్ష్యం కానీ, ఎందుకంటే మిమ్మల్ని ముందు నుంచి మేము ఇబ్బంది పెట్టినాము, కానీ జాతర కాబట్టి అందరూ ఇబ్బంది పడాల్సిందే. పాపం పోలీస్ అధికారులు కూడా నిరంతరం మరి ట్రాఫిక్ కానీ అదేవిధంగా క్యూ లైన్స్ కానీ జనాలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళు కూడా నిరంతరం డ్యూటీ చేస్తున్నారు. మన జిల్లా చిన్న జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగమే దాదాపు 2 months నుంచి జనవరి నుంచి స్టార్ట్ అయింది ఈ పబ్లిక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కూడా వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తున్నా పాపం ఒక్కొక్క రోజు రెస్ట్ చేయండి అని, కానీ రెస్ట్ చేసే అవకాశం కూడా లేదు. ఈ రోజు తక్కువ వస్తుంది అనుకున్నాం, ఈ రోజు కూడా వస్తూనే ఉన్నారు. అంటే రెగ్యులర్ ఇప్పటికే ఒక జాతర వాతావరణం దాదాపు 10 days నుంచి మనకు కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇన్నాళ్ళు మీరు అందరూ కష్టపడ్డందుకు ధన్యవాదాలు. గతంలో చేసినటువంటి ఇప్పటివరకు కర్నూలు జిల్లా దేవనకొండ మండల సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని, వర్షాభావం, అతివృష్టి, అనావృష్టి నేపథ్యంలో మండల రైతాంగం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ప్రభుత్వం కరువు ప్రకటించి చేతులు దులుపుకుంటుంది, కానీ రైతులకు పరిహారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మండల సర్వసభ్య సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు బైఠాయించారు. పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి నర్సారావులు డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం వర్షం లేకపోతే కరువు ప్రకటించిన ప్రభుత్వము, ఈ సంవత్సరం కరువు ప్రకటించిన ఎవరు తెచ్చుకోవాలని మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏం ఎంతవరకు పరిష్కారమైన దాంట్లో కూడా ఎవరు ప్రశ్నిస్తున్నారు సార్, ఎవరు అడుగుతున్నారు? కరువు పైన కరువు ప్రకటించినారు, నష్టపరిహారం పైన ఎవరు మాట్లాడుతున్నారు సార్? 2023 సెప్టెంబర్ నుండి ఇస్తున్నాం, కొత్తగా కాదు. అయితే ఈ విషయంలో ఏం జరుగుతూ ఉంది? కరువు మండలాలుగా ప్రకటించిన కరువు ప్రాంతంలో మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇప్పుడు ఈ మండల ప్రాంతాల్లో కరువు మండలాలుగా ప్రకటించిన కరువు సహాయక చర్యలు చేపట్టడంలో మీరు తీసుకున్న చర్యలు సీజనల్ హాస్టల్ తెప్పించుకోలేకపోయిన దౌర్భాగ్య పరిస్థితి
అందరూ ప్రజల కోసమే మరి ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఇక్కడ ఎంపీలు కానీ సర్పంచులు కానీ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు అందరూ స్టాఫ్ కానీ ఇక్కడ అందరూ ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. మీరు 2018 నుండి కూడా మీరు పోరాటం చేస్తున్నది వాస్తవమే. ఈ పోరాటం కనుక మేము కూడా మండల మీట్లు ఏర్పాటు చేసినప్పుడు మేము రిప్రజెంట్ ఇస్తున్నాము, రిప్రజెంట్ పంపిస్తున్నాము. ఖచ్చితంగా మీ సమస్యలు ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. ప్రజల కోసం పనిచేసే మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఎంపీ గారికి ఇచ్చి మీ సమస్యలు తీర్చుకోవచ్చు. లోపలికి రాలేదు. కరువు మండలంలో ప్రకటించారు. కరువు సహాయక చర్యలు ఏ మాత్రం తీసుకున్నారు? వలసల నివారణకు మండలం కోటకొండలో సుంకాని చెప్పేసి ఒక దళితుడు అవిటివాడు ఆయన 10వ తరగతి 9వ తరగతి చదివేటువంటి పూర్వం తీసుకొని వలస వెళ్ళిపోయాడు. ఆస్తులు పెంచుకోవడానికి వచ్చినామా? ఏం సార్ అంటే రైతాంగం సమస్యల గురించి మాట్లాడమంటాము. రాకండి ఎందుకు రాకండి మేడం? వీళ్ళు వచ్చి కింద అడిసి దాదాపు ఎంత రాదు ప్రజాప్రతినిధి సమాధానం చెప్పలేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ కొండల్లో చిరుతపులి కలకలం రేపింది. కొండల్లో ఉన్న 10 మేక పులులను పులి హతమార్చింది. మరో మేకపై దాడి చేస్తుండగా గమనించిన రైతులు కేకలు వేయడంతో ఆ పులి మేకను ఈడ్చుకుంటూ వెళ్లి కొండల్లో దాక్కుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం మేకలు చనిపోతుండగా పులి సంచరించినట్లు అనుమానం వచ్చి గతంలోని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని, అయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. కొంతమంది రైతులు ఆ పులి కోసం వలలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రైతులు ఏర్పాటు చేసిన వలలో పులి కాలు చిక్కుకొని పడింది. కానీ కొండల్లో ఉన్న చిరుత స్పష్టంగా కనపడ ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు చిరుత పులిని బోన్లో బంధించి ఇక్కడ నుండి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, చిరుతపులి బాగా గర్జిస్తుంది. ఆడదంట పత్తిరా మేక సరుకు వీడియో చెప్పాలి మ్యాక్ పట్టు గేట్లు పట్టుకుని నమస్తే. ఇక్కడైతే గుడికెళ్ళి అయితే చిరుతపుల్లి వచ్చినా సార్. ఇక్కడ రోజుకి 20 రోజుల నుంచి రోజుకి ఒక మేక పిల్లని తింటున్నది. ఈ రోజు అయితే చిరుతపుల్లి అక్కడ ఉన్నది. వచ్చి అధికారులు వచ్చి దాన్ని తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ ఉంది చిరుతపులి? ఇక్కడ కొండలో ఎక్కడ ఉంది సార్? అక్కడే ఉంది. ఏం పని పేరు? వీరేష్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.